ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉందో చూద్దాం. ముందుగా వైసీపీ తరఫున మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సవిత గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఉషశ్రీ చరణ్ గారి గురించి చూస్తే ఆవిడ 2019లో కళ్యాణదుర్గంలో గెలిచారు. అయితే నియోజకవర్గాన్ని మార్చి ఈసారి పెనుగొండ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈవిడ కలిసి వస్తున్న అంశాలు ఏంటి అంటే, ఈ నియోజకవర్గంలో వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈవిడికి భారీగా కలిసి వచ్చేటట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గ పరిధిలో వాల్మీకులు దాదాపు 40,000 మంది ఉంటే, బీసీ వడ్డెర సామాజిక వర్గం దాదాపు 30,000 మంది ఉన్నారు, ఎస్సీ 35,000 మంది ఉన్నారు, రెడ్లు 25,000 మంది ఉన్నారు. సో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం ఈ నియోజకవర్గ పరిధిలో ఉషశ్రీ గారికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న పార్టీలో ఉన్న విభేదాలన్నీ పక్కకు వచ్చేసేలా చేసి అందరూ ఏకతాటి మీద పనిచేసేలా చేయగలిగారు ఉషశ్రీ గారు. అది ఆవిడకి కలిసి వస్తుంది. సో పార్టీ మొత్తం గట్టిగా ఎఫర్ట్ పెడుతుంది, ఎలా అయినా ఉషశ్రీ గారిని గెలిపించాలని. అది ఆవిడకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక ఆవిడకి డిసడ్వాంటేజ్ ఏంటి? గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కళ్యాణదుర్గంలో ఆవిడ మీద అవినీతి ఆరోపణలు ఉండడం, ఆ నియోజకవర్గంలో ఆవిడని తీవ్రంగా వ్యతిరేకించారు అనే టాక్ బయటికి రావడం కూడా ఆవిడకి మైనస్గా మారుతుంది. సో సవిత గారికి కలిసి వస్తున్న అంశాలు ఏంటి? సవిత గారికి ఇక్కడ 5 సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ పెట్టి కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గ పరిధిలో. అది ఆవిడకి బాగా కలిసి వస్తుంది. అలాగే రాజకీయ నేపథ్యం, వాళ్ళ తండ్రి గారు మంత్రిగా చేశారు, అలాగే ఎంపీగా కూడా చేశారు. అది ఆవిడకి బాగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. ఇక ఇదే నియోజకవర్గంలో ఉన్న కియా పరిశ్రమ కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే కియా పరిశ్రమ అనగానే తెలుగుదేశం గుర్తొస్తుంది. సో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కియా పరిశ్రమ లాంటి ఒక భారీ పరిశ్రమ ఏది వైసీపీ ఈ నియోజకవర్గంలో తీసుకురాలేకపోయింది, నిరుద్యోగులకు ఎలాంటి సహాయం చేయలేకపోయింది అనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సవిత గారు. అది ఆవిడకి భారీగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. అలాగే స్వతహాగా ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత కూడా ఆవిడకి బాగా కలిసి వస్తుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఉషశ్రీ చరణ్ గారికి అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు బలంగా ఉండడం ఆవిడకి కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. అయితే నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి లేకపోవడం, కియా లాంటి భారీ పరిశ్రమలు ఏవి రాకపోవడం, నిరుద్యోగులు ఎక్కువగా ఉండడం తెలుగుదేశం అభ్యర్థికి కలిసి వస్తుంది. సో ఈ నియోజకవర్గ పరిధిలో ఫైట్ అయితే చాలా టఫ్గా ఉంది. ఇద్దరికి విజయావకాశాలు సమానంగా కనపడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు జరుగుతుంది పోరు. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఒక 1% ఎడ్జ్ తెలుగుదేశం అభ్యర్థి సవిత గారికి ఉన్నట్టు కనపడుతుంది.